సో ఈ వీడియోలో మనము విడిపోయి ఒకే ఇంట్లో ఉన్నారన్న కారణంతో భార్యాభర్తలు విడాకులను కోరితే న్యాయస్థానము తిరస్కరించవచ్చా? భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ వేరువేరుగా ఉంటున్నారు. మరి వీరు విడాకులు కోరవచ్చా అనే సందర్భాన్ని విషయానికి వస్తే, విడిపోయిన భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన విడాకులు కోరరాదు అనే నిబంధన హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడ కూడా ప్రస్తావించబడి లేదు. సో మిస్టర్ దివ్య గణేష్ వర్సెస్ ఏఎన్ఆర్ కేసులో ఫ్యామిలీ కోర్టు ఒకే ఇంట్లో నివసిస్తున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు విడాకులు కావాలని చెప్పి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకున్నారు. సో ఈ కేసులో విచారణ చేపట్టినటువంటి ఫ్యామిలీ కోర్టు సాధారణంగా విడాకులు మంజూరు చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయి 1 సంవత్సరం దాటి ఉండాలన్న నిబంధన హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉంటుంది.